నేను మీ వేణువు. ఈ అబ్బాయి చాలా మంచోడు, వింటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఎవరినైనా ఒక మంచి పని చేస్తే కామన్ గానే మాట సూపర్ అని. మరి ఆ సూపర్ సింగర్లో ఫైనలిస్ట్ అయ్యి అందరి చేత సూపర్ అనిపించుకున్న అఖిల్ చంద్ర పాటల ఇంద్రతో ఆ సూపర్ ముచ్చటేంటో తెలుసుకుందాం. అఖిల్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్ అంటే నేను చాలా పెద్ద అయిపోయి ఫీల్ అయిపోయి ఇప్పుడు నేను చాలా క్వశ్చన్స్ నేను మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అయితే ఓకే, సరిగమలతో సహవాసం ఎలా మొదలైంది? చిన్నప్పుడు యాక్చువల్లీ మేము యాక్చువల్లీ కన్నడ వాళ్ళం అనమాట. సో కన్నడ దాసర పదవులని పాడేవాడినట నాకు 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు. సో అలాగా మా అమ్మగారు అమ్మమ్మ గారు కనిపెట్టారు, ఓకే అబ్బాయిలో ఏదో అమెరికాని కొలంబస్ కనిపెట్టినట్టు నిన్ను కూడా కనిపెట్టారు. అంతే. సో అలా కనిపెట్టి ఇంకా అలా కొంచెం నాకు నేర్పిస్తూ నాకు నా 5 ఏళ్ల వయసులో నేర్పించారు. మొదట కళ్యాణి గారి దగ్గర నేర్చుకున్నాను, కానీ కుదురుండేది కాదు. సో అందుకే మళ్ళీ కొంచెం ఓకే ఈ అబ్బాయికి కుదిరే లేదు అసలు. సో కుదిరొచ్చాక అని చెప్పి మళ్ళీ 10 ఇయర్స్ నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు నేర్పించడం స్టార్ట్ చేశారు. సో అలాగా సూపర్ సింగర్ వరకు ప్రయాణం జరిగింది. అస్మత్ గురుభ్యో నమః అంటే గురువుకి ఒక నమస్కార బాణం వేస్తాం. మీ మొదటి గురువు కళ్యాణి గారైనా ఇంకెవరన్నా? నేను యాక్చువల్లీ చాలా మంది దగ్గర నేర్చుకున్నానండి. కళ్యాణి గారు నాకు ఓనమాలు నేర్పించిన గురువు గారు. తర్వాత కర్ణాటక సంగీతం వర్ణాల వరకు నరేందర్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత కీర్తనలు రాగాల కొంచెం అడ్వాన్స్డ్ కర్ణాటిక్ మ్యూజిక్ సత్యశివకుమార్ దినమయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. మళ్ళీ లలిత సంగీతం శ్రీ కోమండరి రామాచారి సార్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను. అండ్ ఆల్సో సునంద గారు అని చెప్పి సినీ సంగీతం అండ్ ప్లేబ్యాక్ సింగింగ్కి సంబంధించిన టెక్నిక్స్ నేర్పిస్తారు. ఆవిడ దగ్గర ఒక 5 ఏళ్ళు నేర్చుకున్నాను. తర్వాత మన కల్పన రాఘవేందర్ గారి దగ్గర కూడా కొన్ని రోజులు ఆవిడ దగ్గర శిష్యరికం చేసే అవకాశం వచ్చింది. అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఇంతమంది దగ్గర నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాలని తపన నీలో ఉంటే ఇంకేం నేర్చుకోవాలనిపిస్తుంది? ఇప్పుడు యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ నుంచి నేను చెన్నైకి వెళ్తున్నానండి. ఏఆర్ రెహమాన్ గారి యూనివర్సిటీలో ఒక కోర్స్ చేద్దామని వెళ్తున్నాను. సో అలాగా నిరంతరంగా మనం నా సాధనతో పాటు నా నాలెడ్జ్ని కూడా నేను అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే ఇంకేమన్నా సూపర్ సింగర్ కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా ఆర్డినరీ సింగర్గా అయ్యే ఒక అవకాశం ఉంటుందేమో అని ఆ ఒక హోప్తో నిరంతరంగా నేర్చుకుంటూనే ఉందామని నా ప్లాన్ అండి. అయితే పైనున్న దేవతలు తదాస్తు అని అంటారట. ఎందుకంటే మీ మనసు సంకల్పం గొప్పది అయితే ఆటోమేటిక్గా పైన వాళ్ళు దీవిస్తే నువ్వు అనుకున్న ఎయిమ్కి ఎర్రతివాచి పరిచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతావేమో. అయితే పాట అంటే ఏంటి? నీ భాషలో పాటకి నిర్వచనం ఏం చెప్తావు? పాట అంటే ఇప్పుడు మాట పాట చాలా దగ్గరగా ఉన్న 2 పదాలండి. పాట అంటే ఒక మాటని రాగతాళాల్లో చెప్పే ఒక ప్రక్రియ. సో పాట అనేది మాట లాంటిదే, కానీ ఒక రాగము ఒక తాళంలో చెప్తాం అనమాట. సో అది నా డెఫినేషన్ ఆఫ్ మ్యూజిక్. మాట వెనుక ఒక పాట, పాట వెనుక మాట వస్తే చాలా బాగుంటుంది. ఇన్ని మాటల మధ్యలో నీ నోట ఒక పాట పాడితే ఆ జాలువారిన పాటలను ఇలా ముచ్చాలాగా నా జ్యోతులతో అంటే నా దోశలతో ఇలా పట్టేసుకుంటాను. మరి పాట 2 పల్లవులు వినిపిస్తావా? ఖచ్చితంగా అండి. బాలుగారు పాడిన ఒక పాట పాడుతాను. గల్లు గల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన బాణాలేవే అని, నిలువెల్ల మంచు వడగల్లు తాకి నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఓనమాలు నేర్పించని అనుకున్న కన్నా ఒక కవి రాశాడు, కానీ అమ్మ ఒడి తొలిబడి అన్నారు. అమ్మా నాన్న దగ్గర నువ్వు నేర్చుకున్నది ఏంటి అసలు? వినయం, విధేయత, సంస్కారం, సహనం, ఓపిక, ఇలా మల్టిపుల్ చాయిస్ నేను ఇవ్వను, నువ్వు చెప్పాలి. అమ్మా నాన్న దగ్గర నేర్చుకున్నవి మొదట సంస్కారం అండి. అంటే సంగీతం పట్ల, జీవితం పట్ల మన నడవడిక ఎలా ఉండాలనేది నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే ఆస్తి ఇచ్చారు కదా, ఇంకా ఖచ్చితంగా ఇంకా నీకు ఆస్తి పాస్తులు బిల్డింగ్స్ స్టేటస్ సింబల్స్ ఏం అవసరం లేదు. ఏం అక్కర్లేదు, ఉంటే చాలు. ఆటోమేటిక్ ఎక్కడున్న పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, అదే గొప్ప కీర్తిని సాధిస్తారు. సో అవునండి, సంస్కారం నేర్చేసుకున్నాం.
సంస్కారంని ఇంకా అభ్యసిస్తున్నానండి, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా అంతే, అమ్మఒడిలో. సంస్కారం, డిసిప్లిన్ అంతా నాకు తెలిసి ఇంకా అమ్మ కూర్చువే అనుకుంటా నేను. ఖచ్చితంగా అండి. అందుకే అమ్మని తీసుకొని స్టూడియోకి వచ్చేసాం. 100%. చాలా మంది హీరోయిన్స్ కి హీరోస్ కి సపోర్ట్ గా ఒకరు వస్తారు, హీరోయిన్స్ కి ఎక్కువగా అమ్మలే వచ్చేస్తుంటారు. అలా వచ్చేది. సంగీత ప్రపంచంలో ప్రయాణం ఎలా సాగుతుంది? సంగీత ప్రపంచంలో చాలా చాలా గొప్పగా సాగుతున్నాయో చెప్పాలండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను తమన్ గారికి పలానా ఒక సినిమాలో పాట పాడడం జరిగింది. సో ఒక డిబేట్ సాంగ్ చాలా కన్నడలో పాడాను, చాలా ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్. సో ఆ పాట విని నన్ను మిక్కీ జే మేయర్ గారు వరుణ్ తేజ్ గారి సినిమాలో కూడా పాడించుకున్నారు ఒక పాట. సో అదొక సోలో సాంగ్ అనమాట. సో దాని తర్వాత సూపర్ సింగర్ ప్రయాణం తర్వాత కూడా ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక పెద్ద మూవీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక పెద్ద మూవీలో కూడా పాడడం జరిగింది. ఇలాగా మంచి మంచి సంగీత దర్శకుల దగ్గర పాడే అవకాశం అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత నేను నేర్చుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ వాటిని అభ్యసించే ఒక గొప్ప వరం నాకు దొరికిందని చెప్పాలండి. కోటి గారు అంటేనే ఒక రత్నాల వీణ. కోటి స్వరాలు ఒకసారి పలికితే 1000 వేణువుల అల్లరి ఒకసారి మోగితే ఎంత బాగుంటుందో అంత మధురంగా ఉంటుంది. కోటి గారు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు ఒక సన్నివేశంలో. ఆ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కోటి గారు నాది ప్లేబ్యాక్ వాయిస్, ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీని రూల్ చేసే ప్లేబ్యాక్ వాయిస్ అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారండి. సో నా వాయిస్ ట్రాన్సిషన్ పీరియడ్లో వెంటనే నేను ఒక ఆయన షోలో పాడడం జరిగినప్పుడు ఆయన నా వాయిస్ విని షాక్ అయిపోయి చాలా మంచిగా బ్లెస్ చేశారు. అండ్ ఇప్పటికీ కూడా కోటి గారి సపోర్ట్ చాలా ఉంటుంది. సో అదొక బెస్ట్ కాంప్లిమెంట్. చిన్న వయసులోనే మేరు శిఖరం అంత ఎత్తుకు ఎదిగినట్టుగా నీకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. సో ఎక్కువ రెక్కలు, వింగ్స్ పెరిగిపోయాయి అనమాట, ఎగరటానికి రెడీగా ఉన్నాం అనమాట వింగ్స్. సో ఈ పాటల ప్రపంచంలో, ఈ పూతోటలో నీకు నచ్చిన ద బెస్ట్ సాంగ్, అది ఓల్డ్ అయినా న్యూ అయినా, నువ్వు స్వరపరిచినైనా, స్వరాలు నువ్వు కూర్చుందైనా, ఏది నీకు బాగా ఇష్టం? నాకు ఎనీ డే ఇందాక నేను పాడిన గల్లు గల్లు అని సిరిమవల్లే సాంగ్ చాలా ఇష్టం అండి. ఎందుకంటే అందులో మణిశర్మ గారి గొప్ప సంగీతము అండ్ బాలు గారు పాడిన విధానం చాలా చాలా గొప్పగా ఉంటుంది. సో అదొక ఫేవరెట్ సాంగ్. అండ్ రీసెంట్ గా ప్రియమిథునం అని ఒక పాట వచ్చిందండి, ఆది పురుష్ అనే ఒక చిత్రంలో. ఆ పాట కూడా బాగా వింటున్నాను. సో ఇవి రెండు నా బెస్ట్ సాంగ్స్ అని చెప్పి. అంటే నీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం? ఇప్పుడు కొంతమంది సింగర్స్ అంటే ఈ వాయిస్ దీనికే పర్టికులర్గా దీనికే సరిపోతుంది, ఈ వాయిస్ దీనికే సరిపోతుంది అని అంటారు. ఒక పాట జోల పాడుతుంది, మరో పాట జో కొడుతుంది, మరో పాట బుజ్జగిస్తుంది, మరో పాట గిలిగింతలు పెడుతుంది. మరి నీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం? నాకు నేను వినేది మటుకు వినడం కాదు, పాడడం. పాడడమా? పాడడానికి నేను ఎక్కువ కర్ణాటక సంగీతంకి సంబంధించిన పాటలు మరియు మెలడీ సాంగ్స్ పాడతానండి. అంటే నా గొంతులో బాగుంటాయి అంటారు. అండ్ అంటే అన్నీ చెప్పేస్తున్నా అనుకోకండి, ఫాస్ట్ బీట్ సాంగ్స్ కూడా కొంచెం బాగానే జోష్ ఉన్న పాటలు కూడా నాకు చాలా ఇష్టం పాడడం. మాకు గోముగా ఉన్న పాటలు అంటే ఎక్కువగా రాజమౌళి గారి చిత్రంలో, సునీత గారు కాంబినేషన్లో, ఆ తర్వాత కీరవాణి గారి సపోర్టింగ్తో పాడిన పాటలు, గోముగా ఉన్న పాటలు ఉంటాయి. నువ్వు మీజాలోడు వచ్చేసాడు అని ఇట్లా ఒకటి, నల్లా నల్లా అని కల్లా ఇట్లా ఒకటి, తర్వాత సింహాద్రిలో పాట నన్నేమో సయ్యమాకు నడుముకాడ ఇట్లా వస్తాయి. మీరు మీ పాటను ఎంచుకుంటే మెలడీ పాట అన్నారు, ఏ పాట పాడతారు? మెలడీ పాట అంటే ఇప్పుడు నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, చిన్న మాటేదో నిన్నడగనా. ఆటుపోట్లు సహజం. మరి ఆ ఆటులో పాటలు ఎలా ఉంటాయి? ఆ పోటులు అంటే బలవంతమైన పాటలు, ఇది కఠినమైన పాట, ఇది కష్టమైన పాట, ఛాలెంజ్గా తీసుకున్న పాట, వేదిక ఎక్కాను, కెమెరా ముందుకు వచ్చాను, మైక్ పట్టుకున్నాను, ఆ బ్రీత్ లెవెల్స్లో, కొన్ని బ్రీతింగ్ లెవెల్స్లో పాడిన పాటలు. బాలుగారి, మీరు బాలుగారి గురించి గొప్పగా చెప్తున్నారు కాబట్టి గాన గంధర్వుని మరొకసారి గుర్తు చేసే పాట మీ నోట వింటే ఏ పాట? అది కఠినమైన పాట ఉండాలి, స్వరాలు కూర్చి ఉండాలి, సరిగమలు ఎక్కువగా ఉండాలి, కలబోసిన కలగూరు గంపలా ఉండాలి. ఓకే, మాకోసం ఆ పాట. శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద
సంగీతామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం వరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. మొట్టమొదటిగా అమ్మ ఒడి దగ్గర నుంచి మీరు నేర్చుకుని ఈ పాట నేను పాడగలను, నువ్వు కూడా పాడతావు అనిపించుకున్న పాట ఏంటి? నీకు గుర్తుందా ఇంకా? గుర్తుందండి, అది ఒక కన్నడ భజన్. ఓకే. అంటే కన్నడ దాసర పదవుల్లో ఒక కీర్తన అనమాట. అది ఒకసారి మీకోసం నా కోసం వద్దు, ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి శ్రోతలు అందరి కోసం పాడండి. ఖచ్చితంగా అండి. ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು ಮಾನಾಭಿಮಾನವು ನಿನ್ನದು ಎನಗೇನು ಮಾನಾಭಿಮಾನವು ನಿನ್ನದು ಎನಗೇನು ಧೀನ ರಕ್ಷಕ ತಿರುಪತಿಯ ವೆಂಕಟರಮಣ ನಾನೇನ ಮಾಡಿದೆನೋ ರಂಗಯ್ಯ ರಂಗ ನೀಯನ್ನ ಕಾಯಬೇಕು. సంగీత సరిగమల పుష్పాలను సమర్పిస్తే ఆ దేవదేవుడే దిగి వస్తాడు కదా, దేవదేవతో సార్వభౌముడు అంట, అఖిలాండపడ్డ బ్రహ్మాండ నాయకుడట. ఆ వెంకటేశ్వర స్వామికి చక్కగా విన్నపించుకున్న మీ మాటల పాటల ముచ్చాల మూట లాంటి పాట అద్భుతం, చాలా బాగుంటుంది. అంటే ఇంకా సంగీతం ఇన్ఫినిటీ అంటారు, సముద్రం ఓషన్ లాంటిది అంటుంటారు. మీరు సూపర్ అనిపించుకున్న అత్యుత్తమ సందర్భం ఏంటి? అది ఇంట్లోనా, వేదిక మీదనా, ఇంకా షోస్లోనా, ఇక్కడ? నేను సూపర్ సింగర్ షోలో పాడినప్పుడు మహాప్రాణ దీపం పాట పాడానండి. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ గల్లు గల్లు తర్వాత మహాప్రాణ దీపం. సో బోత్ ఆర్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అండి. ఓకే. సో ఆ పాటకి చాలా అందరు జడ్జెస్ అందరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, కంటెస్టెంట్స్ అందరు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది బ్రెత్లెస్ సాంగ్, ఇందాక మీరు చెప్పినట్టు ఇది శంకర్ మహాదేవన్ గారు పాడారు ఈ పాట. సో ఆ పాటకి నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. మౌనమే నీ భాష ఓ మూగ మనసా అని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అద్భుతంగా స్వరాభిషేకంలో సుమగారు పక్కన ఉండి చక్కగా పాట పాడారు. నువ్వు చూసిన మొట్టమొదటి సెలబ్రిటీ ఎవరు? తర్వాత నువ్వు ఇంత చక్కనిగా మాట్లాడుతున్నావు కాబట్టి కన్నడ తెలుగు వాళ్ళకి ఇష్టమైన వాడే కాబట్టి, సో ఏ భాష అంటే ఎక్కువ ఇష్టం? ఒక కంట్లో నుంచి పన్నీరు, మరో కంట్లో పన్నీరు రాదు కాబట్టి నీకు 2 లాంగ్వేజ్లే వచ్చా? భాషలు ఎన్నైనా భాషా భేదాలు లేకుండా పాటలు పాడుతుంటారా? నాకు తెలుగు వచ్చండి, తెలుగులో పాడుతాను, ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి. కన్నడ నా మాతృభాష కాబట్టి కన్నడ కూడా పాడుతాను. అది కాకుండా తమిళ్, మలయాళం, హిందీ అండ్ కొన్ని 1-2-3 పాటలు నేను ఇంగ్లీష్లో కూడా చిన్న రైమ్స్ లాగా పాడడం జరిగిందండి. రాసుకుంటారా మీరు? మీలో రైటర్ కూడా ఉన్నాడా? కవి అప్పుడప్పుడు ఉప్పొంగుతూ ఉంటాడు. నాలో ఒక ఆంగ్లం కవి ఉన్నాడండి, ఇంగ్లీష్ కవి. కొటేషన్స్ రాస్తూ ఉంటారు. కొటేషన్ రాస్తుందా? ఆ కొటేషన్స్ పాట పాడితే ఎలా ఉంటుంది? మీరే మ్యూజిక్ డైరెక్ట్ అవ్వండి ఈ టైంలో, ఆ కొటేషన్ ఒక పాట అవ్వండి. ఏం చూని ఏం బాని కడతారో మీకు క్రియేటివిటీ బయట తీసుకురండి ఒకసారి. ఖచ్చితంగా అండి. కోట్ ఏంటంటే ఐ సీ పీపుల్ యాజ్ పీపుల్ నాట్ యాజ్ స్టాండర్డ్స్ అనేది నా కోట్, నేను రాసుకున్న కోట్. ఐ సీ పీపుల్ యాజ్ పీపుల్, ఐ సీ పీపుల్ యాజ్ పీపుల్ నాట్ స్టాండర్డ్స్, నాట్ స్టాండర్డ్స్. We are human beings, be kind, stay positive. గాన సరస్వతి మీ కంటన దాగి ఉంది, వాగ్దేవి ఎలా అయినా పలికించేస్తుంది స్వరాలని అద్భుతంగా. అయితే మీరు విద్యా సరస్వతి అంటే సరస్వతి మీకు ఎంతవరకు అబ్బింది? ఎంతవరకు చదువుకున్నారు? ఎంతవరకు ప్రయాణం అవుతున్నారు? ఏమవ్వాలనుకుంటున్నారు అసలు? నేను మొన్ననే బీటెక్ కంప్లీట్ చేసుకున్నానండి, ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నాను. సో నాకు సంగీతంలోనే అంటే నా చివరి శ్వాస వరకు నేను సంగీతంలోనే ఉండాలని నేను అనుకుంటున్నానండి. అఫ్కోర్స్ ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా చిన్న స్టార్ట్అప్ చేసే ప్లాన్ ఉంది. కాకపోతే మ్యూజిక్ లోనే ఏదో ఒక రకంగా ఒక వోకల్ సూపర్వైజర్ గా, ఒక సింగర్ గాను, లేకపోతే ఒక మ్యూజిక్ టీచర్ గా
ఒక మెంటర్. ఏది చేసినా ఇందులోనే బతకాలి, ఈ పూతోటలోనే ఉండాలి, అంతే. అందరికి ఆనందాన్ని పంచాలి. అవునండి, ఎందుకంటే వేరేవన్నీ చాలా ట్రై చేశాను నేను, జాబ్ కి కానీ చిన్న చిన్న ఉద్యోగం చేయడానికి, మనసు కానీ ఒప్పుకోలేదు కదా? మనసు ఒప్పుకోలేదండి. ఇప్పుడు మీకు ఎలాగైతే ఇది ఎంత మీకు ఆనందాన్ని ఇస్తుందో, నాకు నా పాట అంత ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, సో సో నాకు ఇచ్చిన ఆనందం ఇదైతే మీకు ఇస్తున్న ఆనందం అది. ఏదైనా కూడా మొత్తం మీడియాలోనే ఉన్నాం కాబట్టి. సో బయటికి వెళ్ళినప్పుడు కాంప్లిమెంట్స్ ఎలా ఉంటాయి అఖిల్ చంద్రకి? పాటలు ఇందులో కదా, అసలు మీరు ప్యారడీగా పాడుతూ ఉంటారా, లేదంటే పాటని ఇంకా అటు ఇటు మార్చి పాడగలుగుతూ ఉంటారా? పాత పాటల్ని కొత్త ట్యూన్ చేసి కొంత మంచి ట్యూన్ చేస్తున్నారు, అట్లా ఏమైనా ట్రై చేస్తున్నారా? ఏమి ప్రయత్నం చేయాలనుకుంటారు మీరు? పాటలు అంటే జనరల్గా ఉన్న ఒరిజినల్ కంపోజిషన్ కాకుండా ఏదైనా చిన్న ఇంప్రూవైజేషన్స్ చేయడానికి ట్రై చేస్తానండి. చేశారా ఎప్పటికీ? స్టేజ్ మీద చిన్న చిన్నగా చేశానండి. యమహా నగర్ ఈ పాట పాడడం జరిగింది సూపర్ సింగర్ స్టేజ్ మీద. లాస్ట్ లో చిన్న ఇంప్రూవైజేషన్ చేయడం జరిగింది. సో అలాగా అప్పుడప్పుడు అలా ప్రయత్నిస్తూ ఉంటాం. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే సిరివెన్నెల సినిమా చేయటం వలన సీతారామ శాస్త్రి గారికి ఇంటి పేరుగా మారిపోయింది. కొంతమందికి అసలు ఇంటి పేరు ఒంటి పేరు రెండు వేరే వేరే ఉంటాయి, కానీ ఒంటి పేరు మర్చిపోయి ఇంటి పేరుతోనే స్థిరపడిపోతారు. మరి సూపర్ అనేది ఇంటి పేరుగా మార్చుకోవాలని ఆశగా ఉందా మీకు? ప్రజలు ఇస్తే ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఇచ్చారు, ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిపోయి సూపర్ సింగర్ అని మంచి టైటిల్ విన్నర్ గా ఫైనలిస్ట్ గా వచ్చేసారు. ఈరోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ప్రతి షోలో మీరు అటెండ్ అవుతున్నారు, సోషల్ మీడియా మొత్తం మీరే అల్లుకుపోతున్నారు. మరి పాటలు ఇంద్ర అఖిల్ చంద్ర అంటే అంతే కదా. సో ఇంకా చాలా మంది తెలుగులో కన్నడలో పాడుతున్నారు, చాలా రియాలిటీ షోస్ పాడుతున్నారు. సినిమా వైపు అడుగులు పడాలి, సినిమాలలో పాడాలి, సినిమా ఆపర్చునిటీస్ రావాలి, అసలు కన్నడ వైపు అయినా తెలుగు వైపు అయినా మీకు ఏమైనా అడుగులు పడ్డాయా? ఖచ్చితంగా అండి. నేను ఇందాక తమన్ గారికి కన్నడలో పాడానని చెప్పాను, మళ్ళీ అండ్ ఆల్సో మిక్కీ జే మేసర్ కూడా తెలుగులో, అండ్ తెలుగులో చాలా పాటలు ఈ మధ్య కాలంలో పాడడం జరుగుతుంది. అంటే గ్రూప్ సాంగ్స్ కావచ్చు, కోరస్ కావచ్చు, పెద్ద పెద్ద కంపోజర్స్ కి పాడుతున్నాను. అనిరుద్ గారు లాంటి గొప్ప సంగీత దర్శకులకి పాడే అవకాశం దొరుకుతుంది. కన్నడలో కూడా రీసెంట్ గా శేఖర్ చంద్ర గారికి ఒక ట్రాక్ రికార్డ్ చేశానండి. సో అది హోప్ఫుల్లీ అందరి బ్లెస్సింగ్స్ తో, మన ఆల్ ఇండియా రేడియో ప్రజల ఆడియన్స్ బ్లెస్సింగ్స్ తో ఆ పాట కూడా ఫైనల్ అయ్యి మీ అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా రీచ్ అవుతూ ఉంటుంది. అయితే తెలుగు వైపు ఆపర్చునిటీస్ ఏమైనా రాలేదా? తెలుగు వైపు వస్తున్నాయండి, పాడుతున్నాను. దేవరా అనే ఒక చిత్రంలో పాడాను రీసెంట్ గా, ఇంకా చాలా చిత్రాల్లో పాడడం జరిగింది. ఓకే, ఆ పాట రిలీజ్ అవ్వక ముందే మీరు పాడడం చాలా కష్టం కాబట్టి. అండ్ ఇంకా మనం కొంచెం గాన గంధర్వునే ఇష్టపడతారా, లేదంటే ఘంటసాల స్వరాన్ని ఆపాత మధురమైన పాటలు కూడా మీరు నేర్చుకున్నారా? ఘంటసాల మాస్టర్ పాటలు చాలా చాలా కష్టమైన పాటలు అండి. అవి ఎంత సింపుల్ గా వినిపిస్తాయో మనకి, నేర్చుకునేటప్పుడు అంతే కష్టం పాడడం. సో కొన్ని నేర్చుకున్నాను ఘంటసాల మాస్టర్. అందులో పాట పాడితే మీ వినాలని కోరికగా ఉంది. ఖచ్చితంగా. ఓకే. ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌ ఓంకారము, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. చాలా అద్భుతంగా ఉంది, స్వరం బాగుంది, ప్రయాణం కూడా బాగుంది. సంగీత ప్రపంచంలో ఎన్నో వేల పాటలు అసలు నేర్చుకోవడానికి పెద్ద పెద్ద లెజెండ్స్ అన్నీ ఉన్నారు. అండ్ ఫస్ట్గా మీరు సెలబ్రిటీ ఫీల్డ్లోకి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెలబ్రిటీ, సింగర్ అన్నా యాక్టర్ అయినా సరే సెలబ్రిటీ రంగంలోకే ఉన్నారు మీడియా అంటే. సో మీరు చూసిన సింగర్ ఎవరు, మీరు చూసిన యాక్టర్ ఎవరు? చిన్నప్పటి నుంచి ఒక కోరిక, వీళ్ళు చూడాలి, వీళ్ళని కలవాలి, వీళ్ళతో పాడాలి అనుకున్న క్యూరియాసిటీ ఉంటుంది. బాలుగారు అంటే అప్పటికి మీరు వచ్చారో నాకు తెలియదు, బాలుగారితో పరిచయం ఎలా ఉండింది? ఇంకా శైలజ గారితో పాడారు, వారితో పరిచయం ఎలా ఉండింది? ఎవరిని ఫస్ట్గా చూశారు, ఎవరిని ఫస్ట్గా పలకరించారు? మీ పాట విన్న తర్వాత వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ ఎప్పుడు కూడా మెమరీస్గా ఉంటుంటాయి. అవును, నేను ఫస్ట్ సాలూరి కుటుంబంని కలిసానండి. వాసరావు గారు అండ్ సాలూరి కోటేశ్వరరావు గారిని కలవడం జరిగింది. ఇద్దరు అప్పట్లో ఆల్మోస్ట్ 2013 మాట నేను చెప్పేది, ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. వాళ్ళు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నీ గొంతు చాలా బాగుంది నాన్న, బాగా నేర్చుకుంటున్నావు సంగీతము,
నీకు ఇంకా చాలా ఎత్తుకి వెళ్తారు మీరు అన్నట్టుగా చాలా బ్లెస్ చేశారు. సో వాళ్ళ కాంప్లిమెంట్స్ వల్ల ఇవాళ వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో చిత్ర గారితో నేను వోకల్ సూపర్విజన్ చేసే అవకాశం వచ్చింది. అంటే చిత్రమ్మకి పాట నేర్పించి, అంటే ఆవిడకి నేర్పించేంత నాకంత నాలెడ్జ్ లేదు. అలానే కాకపోతే లేదు, మ్యూజిక్ ఇక్కడ డైరెక్టర్ చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు వినయంగా యాక్సెప్ట్ చేస్తారు. అవునండి. ఎందుకంటే అంత గొప్ప గుణం, వాళ్ళ ఔదార్యం 16 గుణాలు ఉంటాయి అంటారు. ఒక స్త్రీ జాతిలో అయినా ఒక పురుషుడు అయినా అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడికి 16 గుణాలు. అట్లానే శ్రీకృష్ణుడు కూడా సాందీప ముని దగ్గర 14 గుణాలు నేర్చుకున్నాడట. మరి మీ దగ్గర కూడా చిత్రము నేర్చుకున్నారంటే ఇంకెంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. అంటే మీరు చెప్తుంటే వినయంగా విన్నారంటే అది అద్భుతమే కదా. ఖచ్చితంగా వినయంగా విన్నారండి. ఆవిడ పాట నేర్చుకుని వచ్చారు, కానీ చిన్న చిన్న ఏమన్నా ఉన్నా నేను చెప్తుంటే కూడా ఆవిడ అఖిల్ గారు మీరు చెప్పండి ఏదున్నా కూడా నేను కరెక్ట్ చేసుకుంటాను అని చిత్రమ్మనే నాకు అలాగా ఆవిడ మాటలతో బ్లెస్ చేశారు. అండ్ దాని తర్వాత కూడా చాలా మంచిగా మీరు సంగీతం నేర్చుకుంటున్నారు అనుకుంటాను, చాలా బ్లెస్ చేశారు. అండ్ చిత్రమ్మ గారే నన్ను శరత్ గారు అని మలయాళంలో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయనకి పరిచయం చేశారు నేను నా రిక్వెస్ట్ మేరకు. సో అలాగా విజయప్రకాష్ గారితో కూడా నేను ఆయన పర్సనల్ ప్రోగ్రామ్స్ లో పాడడం జరిగింది. శంకర్ మహాదేవన్ గారిని కలిశాను. ఎస్పి శైలజమ్మ ఆవిడ ఉన్న షోస్ లో చిన్నప్పటి నుంచి నేను పాడుతూనే ఉన్నాను, కోరస్ కానీ కంటెస్టెంట్ గా కానీ. ఆవిడ నుంచి కూడా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. సో రీసెంట్గా శ్వేతా మోహన్ గారితో కూడా పరిచయం చాలా వచ్చింది. సో ఆవిడ కూడా సూపర్ సింగర్ షో అయ్యాక కూడా చాలా టచ్లో ఉండడం కానీ, నా పాటలు పంపిస్తే ఆవిడ నన్ను బ్లెస్ చేయడం, ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కరెక్షన్స్ చెప్పడం, ఇలాగా ఆ తరం నుంచి ఈ తరం వరకు, అంటే మీ జనరేషన్ వరకు మీరు పాడుతున్న వరకు మధ్యలో ఎంతోమంది సింగర్స్ కంటెంట్స్గా తర్వాత మీకు నేర్పించే విధంగా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని, తర్వాత ఈ సూపర్ అనే టైటిల్ని మీ సొంతం చేసుకొని ఇంటి పేరుగా మార్చుకోవాలని, ఇంటింతే ఒటింతే కనుక ఇంకా ఎన్నో షోస్లో, రియాలిటీ షోస్లో కావచ్చు, మంచి మంచి తెలుగు అండ్ కన్నడ సినిమాలనే కాకుండా మీకు ఇష్టమైన బాణీలు రాసిన ఇంగ్లీష్లో కూడా మీరు రాసి అందులో కూడా స్వరపరచాలని కోరుకుంటూ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి అఖిల్ చంద్ర పాటలేంద్ర, నీకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నీ సంస్కారానికి నేను వినయంగా విధేయతగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు వింటున్నారు, ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేనే మీ వేణువు. ఈ అబ్బాయి చాలా మంచోడు.